కావలి వాయిస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహనరంగ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడలో జన్మించిన రంగ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప నాయకుడని తెలిపారు. బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగా చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. అలాగే రంగా యువసేన పేరుతో చిరు వ్యాపారులకు గొడుగులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు. ఈ మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అయితే, పేదవారి కోసం, అట్టడి అన్నం కోసం, జానుడి స్థలం కోసం అసూలు బాసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారిని మనందరం కూడా స్ఫురించాలి. ఎప్పుడు కూడా వారి గురించి మననం చేసుకోవాలి. వారు చూపిన మార్గం, వారు సాధించిన విజయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అన్ని ప్రభుత్వాలు నాంది పలకబట్టే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు జానుడి స్థలంలో ఉండేటువంటి స్థలాలకి ప్రభుత్వాలు నాంది పలికింది. దానికి సృష్టికర్త వంగవీటి మోహన్ రంగా గారు. పేదగా బడుగు బలహీన వర్గాలు, కృష్ణా నదిని ఒడ్డున ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. కృష్ణా నది పొంగినప్పుడల్లా కూడా కృష్ణలంక ప్రాంతం కానీ మిగతా ప్రాంతాలన్నీ కూడా మునకకపోతున్నాయి. ధనవంతుడు మిద్దెలలో నివసిస్తున్నాడు, పేదవాడు ఫుట్పాత్ మీద బతుకుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు చెల్లించి ఎప్పుడు ఏం జరుగుతుందో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఘనంగా ఆయన జన్మదినం రోజున మాల వేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం, నాకు నచ్చినటువంటి పేద పడుగు బలహీన వర్గాలకి ఈరోజు రంగా కమిటీ ఎంతో కొంత చేయూతనేటో చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆయన యొక్క ఆలోచనలు, స్ఫూర్తిని మనందరం గుర్తించుకోవాలి. ప్రతి ఒక్క పేదవాడు ఇంట్లో ప్రభుత్వ స్థలం తీసుకొని నివసిస్తున్నాడంటే దానికి ప్రేరణగా వంగవీటి మోహన్ రంగా గారు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆ కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ రంగా గారి ఆశయాలను నిరంతరం కూడా ప్రజలకు తీసుకుపోవడంలో నేను కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనులు చేస్తూనే ఉన్నా. మన కావలిని కనకపట్నం చేసే దిశగా, పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, పేదవాడికి చెందాల్సినటువంటి హక్కులను రాయించే విధంగా ఈ కావలిని ఎప్పుడు కూడా పాపం కాస్తూనే ఉంటాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.